The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 16, verse 33. నేటి దినం మన ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం నుండి తీసుకొనబడింది. In the world you shall have tribulation, but be of good cheer. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. Many have a wrong notion about Christian life. క్రైస్తవ జీవితం గురించి చాలా మందికి తప్పుడు ఆలోచన, తప్పుడు అభిప్రాయం ఉంటుంది. They think that it is a bed of roses. వాళ్ళు అనుకుంటారు కదా, ఈ క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు లాంటిది. I can enjoy blessing after blessing. అంటే ఆశీర్వాదాలు తర్వాత ఆశీర్వాదాలు, వెంబడి ఆశీర్వాదాలు అనుభవించవచ్చు. But Jesus Christ never promised this anywhere in the scriptures. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల్లో ఎక్కడ కూడా ఇట్లా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేయలేదే. On the contrary, Christian life is a battleground. దానికి ఇంకా విరుద్ధంగా మనం ఆలోచన చేస్తే క్రైస్తవ జీవితం యుద్ధరంగం, పోరాటం లాంటిది. But the beauty of this battle is that we fight standing on the victory ground. ఈ యుద్ధం యొక్క, ఈ పోరాటం యొక్క సౌందర్యం ఏమిటిదంటే మనము ఆ యుద్ధ రంగంలో నిలకడగాను గెలుపు పొందగలం. And we will be fighting by standing on the victory ground. మనము ఆ విజయము పైన నిలబడి యుద్ధం చేయగలం. భూమి. ఆ విజయ భూమిలో నిలబడి యుద్ధం చేయగలం. This victory was wrought by Lord Jesus Christ on the cross of Calvary. ఈ విజయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ పైన సాధించారు. In this life we will face trials and sickness. ఈ జీవితంలో మనకి కష్ట, పరీక్ష, పరిశోధనలు, అనారోగ్యములు వస్తాయి. Tragedies will be there. వాటి విషాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. Natural disasters will be there. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. And also the persecutions because of our faith and witnessing. మన విశ్వాసం, మన సాక్ష్యమును బట్టి ఎన్నో హింసలు ఎదుర్కోవాలి. The unregenerate world will always give trouble to true believers. పునర్జన్మ పొందని లోకము విశ్వాసులైన వారిని ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. Yet as God's children, అయినా దేవుని పిల్లలముగా we can walk through it with peace and purpose. మనము ఎంతో సమాధానంతో, ఉద్దేశంతో దీని గుండా ప్రయాణం చేయగలం. Christian life is wonderful because Jesus had already overcome the world, Satan, sin, death and grave. క్రైస్తవ జీవితం అద్భుతమైనది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇదివరకే లోకమును, సాతానును, పాపమును జయించాడు. And our master Jesus Christ suffered greatly at the hands of the evil men. మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువు దుష్టుల చేతిలో ఎన్నో బాధలు అనుభవించాడు. He is our captain. ఆయన మనకి నాయకుడైన. We are following his footsteps. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాము. Our captain has already gone through this rough path. మన నాయకుడు ఇదివరకే ఈ కరుకైన మార్గం గుండా ప్రయాణించాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? We too can follow him through the same path. మనం కూడా అదే మార్గంలో ఆయనను వెంబడిస్తూ వెళ్ళగలం. That is why nowhere Jesus promises that there won't be external trouble from the fallen world. అందుకని ఎక్కడ కూడా ఈ పడిపోయినటువంటి ఈ లోకము నుండి నీకు ఏ కష్టాలు రావు అని దేవుడు ఎక్కడ చెప్పలే. However, ఏదేమైనా he promises peace. ఆయన సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. Therefore, a true Christian can even walk into a fiery furnace joyfully. కాబట్టి ఒక క్రైస్తవుడు, True Christian. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు అగ్ని మధ్యలో కూడా సంతోషంగా సంచరించగలడు. In the chapters prior to John 16, యోహాను సువార్త 16వ అధ్యాయానికి ముందున్న అధ్యాయంలో Lord Jesus Christ mentions about sufferings while he was talking to the disciples. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు శ్రమల గురించి ప్రస్తావించారు. He says that they would all scatter and leave him alone. వారందరూ కూడా నన్ను విడిచిపెట్టి చెదిరిపోతారన్నాడు. In the greatest hour of need, you all will go away. ఉండి ఎంతో అక్కర ఉన్నప్పుడు, అవసరమైన గడియల్లో మీరు అందరు విడిచి వెళ్ళిపోతారు. But he promises to send the Holy Spirit to comfort them. అయితే మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేశారు. Holy Spirit comforts us and gives us true peace. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించి నిజమైనటువంటి సమాధానం అనుగ్రహిస్తుంది. Seeking peace anywhere in the world, it is nothing but a trap. లోకంలో ఎక్కడైనా గాను శాంతి కొరకు, సమాధానం కొరకు వెతుకులాడుతున్నామంటే దానిని అది ఒక ఉరిలో పడిపోతున్నామని అర్థం. It is only deceit. అది కేవలం మోసమే. The peace Jesus gives is eternal and it is his peace. యేసు ప్రభు అనుగ్రహించే శాంతి, సమాధానం అది నిత్యమైనటువంటిది, నిజమైన సమాధానం. And it is his peace which will stand and withstand any circumstances. ఆయన ఇచ్చే సమాధానం ఏ పరిస్థితుల్లోనైనా కానీ నిలబడగలట చేయగలిగేది. So these words of Jesus Christ are meant to encourage, embolden us and for the fight which is ahead of us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు
పలికినటువంటి ఈ మాటలు మనం ఎదుర్కోబోయేటువంటి పోరాటం యుద్ధంలో నిలబడేటట్టు చేస్తుంది. We all know that everyone on this planet has troubles. కాబట్టి ఈ భూగ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరమే కష్టాలు ఎదుర్కోవలసిందే. My trouble may not be your trouble and your trouble may not be my trouble. నాకున్న కష్టాలు ఇబ్బందులు మీకు ఉండకపోవచ్చు, మీకున్న లాంటి ఇబ్బందులు నాకు ఉండకపోవచ్చు. But all have troubles. కానీ అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. Times of difficulty arrive unexpectedly. కాబట్టి కష్టకాలాలు అనుకోకుండానే ఎదురవుతుంటాయి. Difficulties often remain very long. కాబట్టి కష్టాలు తరచుగా చాలా కాలం వరకు ఉంటాయి. The more you follow him faithfully, more chances of you facing troubles. ఆయన ఎంత ఎక్కువగా నమ్మకంగా నువ్వు ఆయన వెంబడిస్తా ఉంటే అన్ని ఎక్కువైన కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటావు. Witnessing for Christ and ministering in his vineyard will never be easy. క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటూ ఆయన ద్రాక్ష తోటలో పని చేయడం అనేది అంత సులువైన పని We కాదు. suffer great distresses. కాబట్టి మనం ఎంతో గొప్ప కృంగుదల పరిస్థితులు గుండా We వెళ్తాం. read in 2 Timothy 3:12, తిమోథేయుకు రాసిన 2వ పత్రిక 3:12 చదువుతున్నాం. all that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసు కొరకు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. The word all in this verse includes you and me. ఈ వచనంలో అందరూ అనే మాటలో నీవు నేను కూడా ఉన్నాం. There is no exception. కాబట్టి ఇక్కడ ఏ మినహాయింపు లేదు. This is where the prosperity gospel fails. ఇక్కడ చూడండి ఆశీర్వాదం గురించి బోధించే ఈ సువార్త అనేది విఫలమవుతుంది. Today many preach what Jesus never said. ఈ దినంలో చాలా మంది యేసు ప్రభువారు చెప్పని మాటల్ని బోధిస్తున్నారు. Many say that if you believe in Lord Jesus, చాలా మంది ఏమంటారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే you will get jobs, నీకు ఉద్యోగం you will వస్తుంది, get money and health, నీకు డబ్బు ఆరోగ్యం oh వస్తుంది, you will get so many other worldly advancements. ఇంకా ఇతర లోక సంబంధమైన అనేకమైనవి నీకు వస్తాయి. Oh, some people they will be announcing in the social media, by tomorrow evening a miracle will happen in your life. కొంతమంది అయితే సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, రేపు సాయంత్రానికల్లా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. Remember one thing, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, undoubtedly God will meet our needs and necessities. నిస్సందేహంగా దేవుడు మన యొక్క అక్కర్లు అవసరతలు తీరుస్తాడు. But one has to remember that Lord Jesus Christ did not come into this world to endow us with worldly blessings. అయితే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు లోక సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను ఆచరించడానికే ఈ లోకానికి రాలే. That is not the prime purpose. అది కాదు ప్రధానమైన ఉద్దేశం He కాదు. came to save sinners. పాపులను రక్షించడానికి వచ్చాడు. Jesus has never promised worldly prosperity. లోక సంబంధమైనటువంటి అభివృద్ధి గురించి యేసు ప్రభువారు ఎప్పుడు వాగ్దానం చేయలేదు. On the other hand, he said that true believers suffer persecution. మరొక వైపు ఏమంటున్నాడు, నిజమైనటువంటి విశ్వాసులైన వారు తప్పక హింస పొందుతారు. Life on earth is tough. కాబట్టి ఈ భూమి మీద జీవితం చాలా కఠినమైనది. And the Christian life is often tougher. క్రైస్తవ జీవితం మరింత జటిలం, కష్టమైనది. Jesus never promised that he will remove troubles. కష్టాలు తొలగించేస్తాను, ఇబ్బందులు లేకుండా చేస్తానని యేసు ప్రభువారు ఎప్పుడు చెప్పలేదు. But he promised to give peace and comfort in the midst of troubles. అయితే కష్టాల మధ్యలో నీకు నెమ్మది సమాధానం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. Therefore, never be shocked or surprised when trials come your way. కాబట్టి నీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు నీవు విభ్రాంతికి గురైపోతూ నిశ్చేష్టుడుగా ఉండిపోకూడదు. Apostle Peter says in 1 Peter 4:12, అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 4:12 అంటాడు. what he says? ఏమని చెప్తున్నాడు? Beloved, think not it strange concerning the fiery trial which is to try you, as though some strange thing happened unto you. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. Even in Luke 6:22-23, Jesus Christ said, లూకాసు వార్త 6:22-23 వచనంలో యేసు ప్రభు కూడా చెప్పారు. I am reading those two verses. ఆ 2 వచనాలు నేను చదువుతున్నాను. Blessed are ye when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you, and cast out your name as evil, for the Son of Man's sake. Rejoice ye in that day, and leap for joy. For behold, your reward is great in heaven. For in the like manner did their fathers unto the prophets. 6:22-23. లూకాసు వార్త 6:22-23 వచనాలు చదువుతున్నాను. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. This raises a legitimate question. కాబట్టి ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి ఒక ప్రశ్న వస్తుంది. How can we be happy when someone is reproaching and talking evil about us? చూడండి, మన గురించి ఒకరు హేళన చేస్తూ మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే ఎలా సంతోషించగలం? The statement looks paradoxical, opposite in nature. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉంటే ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి, వ్యతిరేకంగా అనిపిస్తుంది. This is why in the same verses
Lord Jesus Christ gave the clarification. అందుకనే ఇదే వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దానికి స్పష్టత ఇస్తున్నారు. Jesus told two reasons for rejoicing in the midst of such reproaches. ఇలాంటి నిందల అవమానాల మధ్య సంతోషించడానికి రెండు కారణాలు చెప్తున్నాడు యేసు ప్రభువారు. మొదటిది, Our reward is great in heaven. పరలోకమందు మన ఫలము గొప్పది. What a comforting statement. ఎంత ఆదరించే మాట. Heavenly rewards are eternal. పర సంబంధమైన బహుమానాలు అవి శాశ్వతం, నిత్యం ఉండే. No one can steal them. ఎవరు దాన్ని దొంగిలించరు. And secondly, రెండవది, he says that their fathers did in like manner to the prophets. ఇక్కడ ఏమంటున్నాడు, వారు పూర్వం మన పితరులు కూడా వారు ఆ విధంగా చేశారు. What does it mean? దాని అర్థం ఏమిటి? Our names will be listed along with the prophets of the world. కాబట్టి మన పేర్లు కూడా పితరులు ప్రవక్తల యొక్క జాబితాలో చేర్చు. Oh, what an amazing results await those who are persecuted for his name's sake. తన నామమును బట్టి హింసించబడుతున్న వారికి ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఫలము, ఈ వాగ్దానం. Therefore, let us not be discouraged or murmur. కాబట్టి అన్నట్టు కూడా మనము నిరుత్సాహపడే అవసరం లేదు, సనగవలసిన అవసరం కూడా లేదు. We may not invite troubles intentionally, మనము ఉద్దేశపూర్వకంగా కష్టాలని కోరుకోకపోవచ్చు. but when God allows such troubles for his name's sake, అయితే దేవుడు తన నామమును బట్టి కష్టాలను అనుమతిస్తే, or when we face troubles because of our Christian's faith's sake, మన క్రైస్తవ విశ్వాసమును బట్టి కష్టాలు ఎదుర్కోవాల్సి let వస్తే us not say no to such trials. అలాంటి ఆ కష్ట పరీక్ష పరిశోధనలకి కాదు, వద్దు అని చెప్పొద్దు. The church history is written with the blood of such martyrs right from Stephen. సంఘ చరిత్ర స్టెఫెను మొదలుకొని అలాంటి హతసాక్షుల రక్తంతో రాయబడిన చరిత్ర. Also Jesus says in today's verse for our meditation, యేసుక్రీస్తు ప్రభువు నేటి దిన మన ధ్యాన వచనంలో చెప్తున్నమాట, be of good cheer. కాబట్టి ధైర్యముగా ఉండుము. He says that he has overcome the world. అని ఏమంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. So take heart. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. However dark our life situation may be, మన జీవితాలు ఎంత చీకటిగా అంధకారమయంగా అనిపించినా, and whatever challenges we may be facing, ఏ రకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినా, let us take these words from Lord Jesus Christ to our hearts. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలు మన హృదయంలోకి తీసుకుందాం. Let us leap for joy as he has overcome the world. ఆయన లోకాన్ని జయించినట్టుగా మనం కూడా సంతోషిస్తాం. Never forget that you are fighting by standing on the victory ground. కాబట్టి నువ్వు ఆ విజయము యొక్క పునాది, ఆ భూమిపైన నిలబడి ఉన్నావు, పోరాటం చేస్తున్న సంగతి మర్చిపోద్దు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, before I close, నేను ముగించే ముందు let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. Are you in a troubled state today because of your faith and testimony? నీ విశ్వాసము సాక్ష్యమును బట్టి ఇబ్బందులకు గురవుతున్నావా? Don't lose heart. కాబట్టి నువ్వేమీ కృంగిపోవద్దు. Jump with joy. సంతోషంతో గంతులు వేయి. Why? ఎందుకు? Because the Lord counted you worthy to suffer for him. ఎందుకనగా దేవుడు తన నామమును బట్టి నీవు శ్రమలు పాలవడానికి నువ్వు యోగ్యుడవని ఎంచినాడు. What a blessedness. ఇది ఎంతటి ధన్యత. Enjoy his peace. ఆయన యొక్క సమాధానముని ఆనందించు, అనుభవించు. Peace is Christians' birthright. చూడండి, సమాధానము, శాంతి అనేది క్రైస్తవులకు జన్మ హక్కు. అది And his joy, no one can take it away. ఆయన ఇచ్చే ఆ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. Read John 16:22. యోహాను సువార్త 16:22 చదవండి. Read John 14:27. యోహాను సువార్త 14:27 చదవండి. Don't be perturbed or disturbed by any of the other things. కాబట్టి మిగతా విషయాలు వాటన్నిటి బట్టి నువ్వు ఏమి కలత చెందొద్దు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message, 3 to 4 slides are uploaded. ప్రతి వర్తమానంకి ముగింపులో చివరి భాగంలో ఒక 3-4 స్లైడ్స్ కూడా ఉంచబడ్డాయి. And they are more informative. అవి ఎక్కువైన సమాచారాన్ని మనకిస్తాయి. And please go through them also. దయచేసి వాటిని కూడా వీక్షించండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.